అందరికీ నమస్కారం. ఈరోజు మనం తాజ్ డెక్కన్లో ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ తెలంగాణ గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి డిఫెన్స్ ఎంఎస్ఎంఈ కౌన్సిల్ మీటింగ్లో మనం పాల్గొన్నాం. ఇందులో భాగంగా ఏవైతే ఎంఎస్ఎంఈ అంటే మీడియం అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్ ఏవైతే ఉంటాయో వారికి రకరకాల ఇష్యూస్ ఉంటాయి. ఎందుకంటే ఏరోస్పేస్, స్పేస్, డిఫెన్స్, డ్రోన్ సెగ్మెంట్స్ అనేది చాలా డైనమిక్ సెక్టర్. కానీ ఆత్మనిర్భర్ భారత్లో ఏవైతే మనం ఎక్స్పోర్ట్స్ ప్రమోట్ చేస్తున్నామో సుమారు ఈరోజు 40,000 కోట్ల ఎక్స్పోర్ట్స్ వస్తున్నాయి. అండ్ 2024-25 సంవత్సరంలో తెలంగాణ నుంచి ఏరోస్పేస్, స్పేస్ సెగ్మెంట్లో ఎక్స్పోర్ట్స్ అనేవి ఫార్మాస్యూటికల్స్ని క్రాస్ చేసాయి. కాబట్టి ఏదైతే తెలంగాణ రాష్ట్రానికి, హైదరాబాద్కి ఉన్నటువంటి అడ్వాంటేజ్ని మనం ఈ కాన్ఫరెన్స్లో హైలైట్ చేశాము. ఇది మాత్రమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం చాలా ముందు చూపుతోటి ఏవైతే ల్యాండ్ పార్సెల్స్ని ఐడెంటిఫై చేసిందో, ఏవైతే ఎక్స్క్లూజివ్గా డిఫెన్స్ కోసం, ఏరోస్పేస్ కోసం ఇవ్వదలుచుకుందో, ఈ విషయాలను కూడా మనం ఈ సమీక్షలో అందరికీ తెలియజేసాం. మనం ఈ ఇండస్ట్రీని ప్రమోట్ చేస్తామని అందరికీ తెలియజేస్తున్నాం. థ్యాంక్స్. I'm so happy to be here at the second edition of the ICC Defense MSME Manufacturing Forum, and I'm also happy to announce that we have opened a South India chapter, and we feel Hyderabad and Telangana can contribute a lot to the defense manufacturing industry of our country, which is on an upward swing. Thank you.